అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మెగానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటనా సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలడంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి, క్షతగాత్రుల సంఖ్య గురించి ఇంకా సమాచారం తెలియకుండా పోయింది. అయితే ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనికి సంబంధించి మృతులు చాలామంది ఉన్నారు, చాలామంది చనిపోయారు ఈ ప్రమాదంలో. అయితే ఆ మృతుల సంఖ్య ఇప్పట్లో మేము చెప్పలేమంటూ కూడా చెప్పింది. దీనికి సంబంధించి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో కూడా రక్తం చాలా అవసరంగా కూడా సీఎం భూపేంద్ర పటేల్ ఎవరైతే ఉన్నారో స్పందించారు, చెప్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాం, రక్తదాతలు ముందుకు రావాలి అంటూ కూడా ఎమర్జెన్సీ బ్లడ్ నీడ్ ఉందంటూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో తరలిస్తున్నారు. కొంతమందిని అక్కడ చికిత్స జరుగుతోంది. దాదాపు మృతుల సంఖ్య అయితే చాలామంది చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో కూడా, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడంతో కూడా భోజనం చేస్తున్నటువంటి విద్యార్థులు, రెస్ట్ తీసుకున్నటువంటి విద్యార్థులు, పీజీ విద్యార్థులు 40 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. మొదట 20 మందిగా చెప్పారు. అయితే ఒక అధికారిక ప్రకటన అయితే రావాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో అత్యంత భారీ ప్రమాదం, అనుకోని సంఘటన, మేడే కాల్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే కాల్ ఉందో అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే దానికి సంబంధించి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అక్కడికి 1:38 ఇది టేకాఫ్ అయింది. కొద్ది నిమిషాల్లో 1:42 6 నిమిషాల్లో కూడా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అయితే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. దేశ ప్రధాని సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు, అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్తున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. మృతుల సంఖ్యకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చెప్పలేమని చెప్తున్నప్పటికీ కూడా అందులో ఉన్న లిస్ట్ని బేస్ చేసుకుని కూడా మృతుల్ని గుర్తుపట్టే ప్రస్తుతం చర్యలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలిస్తున్నారు. ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ జనావాసాలపై
ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజీ బిల్డింగ్తో సహా 2 భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా దాదాపు సంఖ్య పెరుగుతోంది. 40 మంది అంటున్నారు. ఒక అధికారిక ప్రకటన రావాలి. మెడికోలు కొంతమంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఈ నేపథ్యంలో పక్కనున్న భవనాలకు కూడా అగ్గి రాజేసుకున్నట్టు తెలుస్తుంది, మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది. రైట్, ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, 169 మంది భారతీయులతో పాటు 53 మంది బ్రిటన్ సంబంధించిన పీపుల్ కూడా ఫ్లైట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిన్నారులు 12 మంది, పసిపిల్లలు 2 ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఇన్సిడెంట్కి సంబంధించి గుజరాత్ సీఎం కూడా స్పందించారు. భూపేంద్ర పటేల్ రక్తం నీడుంది, దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ అది ఎలా జరుగుతుంది, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే మొత్తం మీద ఏదైతే గుజరాత్లోని రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్లోని మేఘాని నగర్, గోడాసర్ ప్రాంతాల్లో జరిగిన ఘటన తీవ్రంగా పరిగణించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దీంట్లో సుమారు 171 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే 242 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్లో ఉన్నారు. అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్ నుంచి లండన్కు ఈ ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1:38 ఏదైతే ల్యాండ్ టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ ఫ్లైట్ రాడార్ 24 సూచించిన సిగ్నల్స్ ప్రకారం ఆ సమయంలో 624 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే AI 171 ఈ ఫ్లైట్ మొత్తం కూడా ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన సమయానికి దాని హైట్ ఎంత అంటే 624 అడుగులు ఉన్నట్లు కూడా సమాచారంగా తెలుస్తుంది. టేకాఫ్ అయిన కాసేపటికి అంటే 1:38 టేకాఫ్ అయిన తర్వాత సుమారు 1:39 ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే దీనికి అందినటువంటి సమాచారంలో ఏదైతే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అత్యవసరంగా ఫ్లైట్లో ఏదైనా సాంకేతిక సమస్య కానీ ప్రమాదం కానీ చోటు చేసుకున్నట్లు ఆ సిబ్బంది గుర్తించినట్లయితే వెంటనే వాళ్ళు మేడే కాల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఈ మేడే కాల్ అందించినటువంటి సమాచారం తర్వాత వెంటనే ఈ ఫ్లైట్ కుప్పగూలిపోయింది. అంటే దీనికి కారణం సాంకేతిక పైనమైన ఉండవచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికైతే భారీ ఎత్తున అంటే పెద్ద 170 మంది పైన ఈ ఘటనలో ప్రమాదంలో మృతి చెందిన సంఘటన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. చాలా బాధాకరం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని చెప్పారు. దీంట్లో ప్రధానంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇప్పటికే ఆ ప్రమాద సంఘటన చేరుకున్న తర్వాత సమీపంలో ఏదైతే క్షతగాత్రులు చికిత్స అందిస్తున్నారో అక్కడ ఆసుపత్రి చేరుకున్నారు. వెంటనే కూడా ఏదైతే ప్రమాదంలో గాయపడ్డ వారికి రక్తం అవసరం ఉంటుంది, ఈ రక్తం సేకరించే పనిలో దాతలు కూడా విరివిగా అయ్యారని చెప్పేసి ఇప్పటికే కోరారు. మరోవైపు రక్త సేకరణ కోసం రక్త సరఫరా చేసేందుకు కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాం. ఏదైతే క్షతగాత్రులకు వెంటనే ఇది అందించారో ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఈ ఫ్లైట్ ఉన్న సమయంతో వైట్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఈ ఫ్లైట్ దీని కెపాసిటీ 300 మంది ప్రయాణికులు దీంట్లో పయనించే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఇప్పటికీ ఇవాళ 242 మంది మాత్రమే ప్రయాణికులు దీంట్లో ఉన్నారు. దీంట్లో చూసినట్లయితే 169 మంది మన దేశానికి సంబంధించిన వారు, అదేవిధంగా 53 మంది బ్రిటన్ దేశానికి సంబంధించి 7 మాత్రం పోర్చుగీస్ చెందినటువంటి ప్రయాణికులు ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. అంటే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరగడంతో సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ భవనంపై కుప్పగూలిపోవడంతో దాంట్లో కూడా ప్రమాదం ఇంకా పెద్ద ఎత్తున మృతులు ఉండే అవకాశం ఉందంటూ ఇప్పటికే భావిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన ఘటన జరిగినటువంటి ప్రాంతం అహ్మదాబాద్ నగర్కి ఇప్పటికే వెళ్ళారు. మరోవైపు వెంటనే ఇక్కడ గుజరాత్కి వచ్చే ఫ్లైట్స్ మొత్తం కూడా అహ్మదాబాద్ నగర్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చే ఫ్లైట్ మొత్తం కూడా వెంటనే రద్దు చేశారు. ఎయిర్పోర్ట్ కూడా ఇప్పటికే మూసివేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే మూసివేస్తారు. ఎందుకంటే ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో దర్యాప్తుకు ఆటంకం ఉండకూడదని చెప్పేసి ఆ కోణంలోనే బంద్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ ఫ్లైట్ జరిగినటువంటి ప్రాంతం
ఆ రాడార్ ఇచ్చిన సిగ్నలింగ్ ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండొచ్చు, దీని కారణం ఏదైనా కుట్ర కోణం జరిగి ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా దర్యాప్తు చేసే అవకాశం మనకు తెలుసు. ఎందుకంటే పహల్గామ్ ఘటన జరిగిన ఏప్రిల్ 29 జరిగింది. ఆ తర్వాత ఇవాళ జరిగిన ఘటనలో ఆ ప్రమాదం జరిగిన దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారంగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఏదైతే ప్రమాదం ఆ ఘటన ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా ఫైర్ సిబ్బంది కానీ బీఎస్ఎఫ్ జవాన్తో పాటు వారందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా అంబులెన్స్ ద్వారా సురక్షితం అంటే వారిని చుట్టుపక్కల ఉండేటువంటి ఆసుపత్రి తరలించి వారికి చికిత్స అందించే ఏర్పాట్లు మాత్రం ఇప్పటికే చురుగ్గా చేసిన నేపథ్యం. మరోవైపు కేంద్ర విమానయానం సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా పౌర విమానయానానికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో హాట్లైన్ నెంబర్ ఇచ్చారు. దీనికి ప్రమాదం ఉన్నారో వారి వివరాలు తెలుసుకుని కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఏర్పాట్లు చేస్తున్న. మరోవైపు దీంట్లో ఘటనలో ఇదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కొంచెం దాన్ని ఎవరు ఉండవచ్చు అనేటువంటి ప్రమాద ముక్త వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పటికే సిబ్బంది ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు మొత్తం కూడా ప్రమాదం చాలా విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన దర్యాప్తు చేయాలనే ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఘటన జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు కూడా ఫైర్ సిబ్బంది మంటలు అంటుకోకుండా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే దట్టమైన నల్లటి పొగ పెద్ద ఎత్తున వ్యాపించిన నేపథ్యంలో దాంట్లో ఎంతమంది ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు మరణించారు, అదేవిధంగా పరిసర ప్రాంతాలు జనావాసం మధ్య కూలిన నేపథ్యంలో ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, ఇంకా దాని ప్రమాద భవనాల కింద ఉండవచ్చు అనేటువంటి కోణంలో కూడా అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. ప్రమాదానికి గురైన విమానం కెప్టెన్గా సుమిత్ సబర్వాల్ ఉండగా కో పైలట్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్కు దాదాపు 8,200 గంటల విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఇక కో పైలట్ విషయానికి వస్తే క్లైవ్ కుందర్ 1,100 గంటలు ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్